ఉన్నారు. ఈ ఈ మీరు చూస్తున్న అబ్జర్వేషన్‌లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటది? అన్నీ మేమే కదా. అంటే ప్రతి ఉమ్మడి జిల్లా కాకుండా 8 ఉన్నాయి ఇప్పుడు మనకు. రాష్ట్రంలో 175 గెలుస్తాం. ఈ నియోజకవర్గంలో 8 ఉన్నాయి. మన శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 ప్లస్ హెచ్చర్ల. ఈ జిల్లాకి 8 ఉన్నాయి, కొత్తగా ఫామ్ అయినటువంటి జిల్లా. 8 గెలుస్తాం. అసలు గెలము అన్నటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే మేము గెలుస్తాం. ఒకటి, పేదవాళ్ళందరికీ స్కీమ్స్ బ్రహ్మాండంగా వెళ్ళాయి. ఈ ప్రాంతంలో మీకు చెప్పినట్టు ఒక కిడ్నీ ఆసుపత్రి, ఒక పోర్టు ఈ ప్రాంతం అభివృద్ధి చేసాం. అభివృద్ధి చేసిన తర్వాత జగనన్న అవసరమే ప్రజలకు ఉంది తప్ప చంద్రబాబు నాయుడు అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు? ఏంటి కొత్తగా ఏదైనా ఒక పాయింట్ చెప్తాడా చంద్రబాబు నాయుడు? ఏంటి చెప్తున్నాడు? అమ్మఒడి పోయింది, తల్లిదేవన వస్తుంది. జగనన్న పెట్టిన పథకాలన్నిటి వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అన్నాడు. మరి ఏం చెప్పింది ఏంటి? ఈయన మేనిఫెస్టో తీయండి ఒకసారి. ఈయన మేనిఫెస్టోలో జగన్ పెట్టిన పథకాలకు కాపీ కొట్టాడు తప్ప ఆ 75 సంవత్సరాలు వృద్ధుడు ఒక్కటైనా 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇది నేను ప్రజలకు చేస్తానని ఒకటి చెప్పగలిగాడు. ఆ కొడుకు తిరిగి ఆఖరికి ఏడు చేశాడంటే ఒక రెడ్ బుక్ చేశాడు లోకేష్. ఆయన సాధించింది ఏంటంటే రెడ్ బుక్, కానీ ప్రజా సమస్యలు కావు. వీళ్ళు చెప్పింది ఏంటంటే, వీళ్ళ మేనిఫెస్టో ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే వైసీపీ లీడర్ని తంతాం, కొడతాం, రోడ్డు మీద ఈడ్చేస్తాం, డ్రాయర్లతో నడిపిస్తాం, జైల్లో పెట్టిస్తాం. మా మేనిఫెస్టో ఏంటంటే, ఇది మేము చేసాం, ఇంకా చేస్తాం. మంచి చేసామని నమ్మితే మళ్ళీ ఓట్లేయండి, ఆ దేవుడు ఆశీర్వదిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, మంచి చేస్తాను. ఇది మా మాట. మేము అధికారంలోకి వస్తే కొడతాం, తంతాం, చంపుతాం అన్నది చంద్రబాబు నాయుడు మాట. సరే, ఒక మాట నేను చెప్తాను. చంద్రబాబు నాయుడికి 3 నెలలు గడువిస్తాను. అలాగే అచ్చెన్నాయుడికి కూడా 3 నెలలు గడువిస్తాను. నీ నియోజకవర్గం నుంచి అచ్చెన్నాయుడు దమ్ముంటే చిత్తూరు వరకు కూడా ఎక్కడే నీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పథకం కోసం రూపాయి లంచం అడిగారు అని ఒక్కడిని నాకు చూపించండి. ఒక్కడిని. లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు ఈ 75 సంవత్సరాల్లో రాలా. కానీ మొట్టమొదటిసారిగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు ఇంటికే వెళ్తున్నాయి. ₹1 లంచం అడిగారని చెప్పమనండి. 2, నేను సైకిల్ గుర్తుకు ఓటేశాను, నేను టీడీపీకి చెందిన సాంప్రదాయ ఓటర్ని, నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదు, నేను తిట్టాను, ఆ కారణంగా నాకు ఈ ప్రభుత్వ పథకాన్ని ఆపారు అని ఎవరైనా తెలుగుదేశం పార్టీకి చెందిన లబ్ధిదారుడు ఒక్కడుంటే ఒక్కడిని చంద్రబాబు నాయుడికి చూపించమనండి. ఒక్కడంటే ఒక్కడు. ఇట్స్ మై సవాల్. పవన్ కళ్యాణ్ని స్థిరంగా ఒక నిమిషం నిలబడలేడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపారు. తర్వాత సినిమా షూటింగ్లకు పోయినాడు. ఇప్పుడు వచ్చి జనసేన అన్నాడు. జనసేనని తీసుకెళ్లి జైలు దగ్గర తెలుగుదేశంలో కలిపి తెలుగుదేశం కార్యకర్తగా మారిపోయాడు. వైఎస్ఆర్సీపీ యాంటీ ఓటింగ్ చీలనివ్వం ఎక్కడుంది? వైఎస్ఆర్సీపీకి యాంటీ ఓటింగ్ ఎక్కడుందప్ప? టీడీపీకి ఉంది యాంటీ ఓటింగ్. ఎందుకుందంటే, మేము మా ఇంట్లో 5 ఓటర్స్ ఉన్నాము, మేము జగన్మోహన్ రెడ్డికి తిట్టాము, మేము సాంప్రదాయ తెలుగుదేశం ఓటర్లమే, మేమైతే ఎవరికి ఓటాం, మా ఓటు ఎప్పుడు టీడీపీకే. కానీ జగన్మోహన్ రెడ్డి 4.5 లక్షలు ఇచ్చాడు ఈ 5 ఏళ్లలో, మేము అడగలేదు, రూపాయి లంచం ఇవ్వలేదు అని వాళ్ళ పాపభీతి. తిన్నాం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది అనుభవించాం. కాబట్టి మేము సాంప్రదాయ ఓటర్ అయినప్పటికీ మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, 3 ఓట్లు జగన్కి వేసేస్తాం, 2 ఓట్లు మా పార్టీకి వేసుకుంటాం అని టీడీపీ సాంప్రదాయ ఓటర్ అనుకుంటున్నాడు. అంటే యాంటీ ఓటింగు, యాంటీ టీడీపీ ఓటింగ్ ఎవరికి ఉంది? వాళ్ళకు ఉంది, మాకెందుకు ఉంటుంది? కాబట్టే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాలు పడుతున్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ 2000